Yes, good morning, guys. Good morning to each and everyone. Good morning, guys. Stay home and be safe, guys. APTS మెగా ప్యాక్ మనకు అవైలబుల్ ఉంది 11,799 ఉంది. క్యాపిటల్ Y217 పొడిపిస్తే మీకు 2,713 రావడం జరుగుతుంది గైస్. క్యాపిటల్ Y217 పెంచండి 9,000 రూపాయల డిస్కౌంట్ తోని 2,713కి వస్తుంది. అండ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాచ్ ఉంది, మనకు రీజనింగ్ బ్యాచ్ ఉంది, సంకల్ప బ్యాచ్ ఉంది, అండ్ మ్యాథ్స్ బ్యాచ్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాచ్ ఉన్నాయి గైస్. మీరు ఏ బ్యాచ్ అయినా ఇండివిజువల్ గా పర్చేస్ చేసుకుంటే adda247.com వెబ్సైట్ విజిట్ చేయండి. అండ్ ఇవి అన్ని బ్యాచెస్ ని పర్చేస్ చేసుకోకుండా ఒక ఏపీటీఎస్ మెగా ప్యాక్ పర్చేస్ చేసుకున్న ఇవన్నీ బ్యాచెస్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతాయి గైస్. ఏంటి జీడీ, ఎస్ఎస్సి జీడీ, రీజనింగ్, స్పెషల్ ఇంగ్లీష్, స్పెషల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని బ్యాచెస్ అన్ని ఏపీటీఎస్ మెగా ప్యాకుల్ని ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 11,799 ఉంది, 799 డిస్కౌంట్ రూపంలో 2,713కి వస్తుంది గైస్. 2,713కి వస్తుంది. అండ్ ఎస్బీఐ క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్ ఉంది, 6,999, క్యాపిటల్ Y217 కూడా ఇస్తే 5,389 రూపాయలది 1,609కి వస్తాయి గైస్. 1,609 రూపాయలకి రావడం జరుగుతాయి గైస్. ఓకేనా, రైట్. ఇది ఎస్బీఐ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు ఇప్పుడు జాయిన్ అయితే మీకు రికార్డెడ్ వీడియోస్ సెండ్ చేయడం జరుగుతుంది, అయిపోయిన క్లాసెస్ ప్లస్ ఇప్పుడు జాయిన్ అయితే లైవ్ క్లాసెస్ కూడా వినొచ్చు గైస్. ఓకేనా, రైట్. క్యాపిటల్ Y217 కూడా పెంచండి, మీకు 77% డిస్కౌంట్ పొందండి. మహాప్యాక్స్ కానీ, లైవ్ క్లాసెస్ కానీ, వీడియో కోర్సెస్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, ఈ బుక్స్ పైన కానీ. ఓకే, రైట్. INS Trikand arrives at the Mumbai with the COVID relief material as the part of the Operation Samudra Setu. ఆపరేషన్ సముద్ర సేతు 2లో భాగంగా కోవిడ్ సహాయ సామాగ్రితో ముంబై చేరుకున్నటువంటి IS త్రికండ్ అనేది చెంది. ఓకేనా, మనకు ఇక్కడ ఖతార్ నుంచి ఇది INS త్రికండ్ అనేది 2 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్స్ అండ్ కంటైనర్ను ఒక్కొక్కటి 20 MT 100 ఆక్సిజన్ సిలిండర్లో తీసుకొని రావడం జరిగింది. ఏది INS త్రికండ్ అనేది మనకు తెలిసిందే. సముద్ర 2 ఆపరేషన్స్ కింద డిఫరెంట్ ఇండియన్ నేవల్ షిప్ అనేది వివిధ కంట్రీస్ నుంచి మనకు ఆక్సిజన్ సంబంధించిన సామాగ్రిని తీసుకొని రావడం జరుగుతుంది. దీని కింద మనకు రీసెంట్ గా ముంబైకి INS మనకు సముద్ర సేతు 2 కింద INS త్రికండ్ అనేది ఖతార్ నుంచి మనకు ఆక్సిజన్ సిలిండర్స్ కంటైనర్ తీసుకొని రావడం జరిగింది. 20 MT అండ్ 100 ఆక్సిజన్ సిలిండర్ తీసుకోవడం జరిగింది. ఇది INS త్రికండ్ అంటున్నారు గైస్. ఓకేనా, రైట్. ఆపరేషన్ సముద్ర సేతు 2 INS Jalaswa arrives the Visakhapatnam with the critical COVID relief consignment including the oxygen cylinders and ventilators from the Brunei and Singapore. ఆపరేషన్ సముద్ర 2లో భాగంగా బ్రూనై అండ్ సింగపూర్ నుంచి ఆక్సిజన్ సిలిండర్స్ మరియు వెంటిలేటర్లు సహా ముఖ్యమైన కోవిడ్ సహాయ సామాగ్రితో విశాఖపట్నం చేరుకున్న INS Jalaswa. ఓకేనా, మనకి ఇంతకు ముందు INS త్రికండ్ అనేది సింగపూర్ మనకు ఖతార్ నుంచి రావడం జరిగింది. ఖతార్ నుంచి వచ్చి ముంబైకి చేరుకోవడం జరిగింది. బట్ ఇక్కడ INS మనకు ఇక్కడ చూసుకుంటే గైస్ మనకు ఇక్కడ దీని పేరు ఏంటంటే INS Jalaswa. INS Jalaswa అనేది ఎక్కడ అంటే బ్రూనై సింగపూర్ నుంచి ఏం తీసుకొని రావడం జరిగింది. బ్రూనై సింగపూర్ నుంచి INS Jalaswa 18 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3,650 ఆక్సిజన్ సిలిండర్లు అండ్ 39 వెంటిలేటర్లతో సహా ఇతర వైద్య సామాగ్రితో విశాఖపట్నం చేరుకోవడం జరిగింది గైస్. వైద్య సామాగ్రితో విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. ఏది INS Jalaswa అనేది ఎక్కడికి రీచ్ కావడం జరిగింది, విశాఖపట్నం రీచ్ అయింది. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చింది అంటే బ్రూనై సింగపూర్ INS Jalaswa. బట్ INS త్రికండ్ అనేది ఖతార్ నుంచి ముంబైకి రీచ్ కావడం జరిగింది. INS Jalaswa బ్రూనై సింగపూర్ నుంచి 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు అండ్ 3,650 ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని రావడం జరిగింది. ఇది ఎక్కడికి రీచ్ కావడం జరిగింది అంటే విశాఖపట్నం రీచ్ కావడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. INS Jalaswa అనేది సింగపూర్, బ్రూనై. INS త్రికండ్ అనేది ఖతార్ నుంచి రావడం జరిగింది గైస్. ఓకే, రైట్. మరాఠా కరంబు పూమే మార్తా కరంబా పూమే ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్. మార్తా కరంబు పూమ్ అనేది మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా దేనికి నియమించడం కావడం జరిగింది గైస్. ఓకేనా, దేనికంటే కెన్యాకి ప్రథమ న్యాయమూర్తిగా అపాయింట్ కావడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ దేనికంటే కెన్యా యొక్క క్యాపిటల్ మనం నైరోబి అంటుంటారు గైస్. కెన్యా యొక్క క్యాపిటల్ నైరోబి, కరెన్సీ అయితే కెన్యన్ షిల్లింగ్ అంటుంటారు. నైరోబి కరెన్సీ అయితే కెన్యన్ షిల్లింగ్ అంటుంటారు. కెన్యా యొక్క క్యాపిటల్ కరెన్సీ నైరోబి, కరెన్సీ అయితే సిల్లింగ్. సిల్లింగ్ అనేది మనకు
కెన్యా ప్లస్ సోమాలియా కరెన్సీ కూడా మనకు షిల్లింగ్ గైస్. సోమాలియా కానీ లేకుంటే ఉగాండా ఓకేనా, ఉగాండా అండ్ టాంజానియా ఓకేనా. టాంజానియా అండ్ ఉగాండా కరెన్సీ కూడా షిల్లింగే గైస్ ఓకేనా. రైట్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, మనకు సౌత్ ఆఫ్రికాకు తెలిసిందే, సౌత్ ఆఫ్రికాకు 3 క్యాపిటల్స్ ఉంటాయి ఓకేనా. కేప్ టౌన్, ప్రిటోరియా అండ్ బ్లోయం ప్యాంటైన్ ఉంటుంది గైస్ ఓకేనా. సూడాన్ అయితే కార్టోమ్ అంటుంటారు గైస్. సూడాన్ క్యాపిటల్ కార్టోమ్ అంటుంటారు. కరెన్సీ అయితే సుడానిస్ పౌండ్ అంటుంటారు. సోమాలియా క్యాపిటల్ అయితే మెగదీష్ గైస్. సోమాలియా క్యాపిటల్ అయితే మెగదీష్. కరెన్సీ అయితే సోమాలియన్ షిల్లింగ్ అని పిలవడం జరుగుతుంది. కరెన్సీ సోమాలియన్ షిల్లింగ్ అని పిలవడం జరుగుతుంది గైస్ ఓకేనా. రైట్, సోమాలియన్ షిల్లింగ్ కరెన్సీ. మనకు ఇది ఇప్పుడు రీసెంట్ గా ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ గా ఎవరు అపాయింట్ కావడం జరిగింది అంటే కెన్యాకు అపాయింట్ కావడం జరిగింది గైస్ ఓకేనా. రైట్, మనకు మొరాకో రబాట్ అంటుంటారు గైస్. దాని యొక్క క్యాపిటల్ అయితే రబాట్, కరెన్సీ అయితే ధరం అంటుంటారు. మొరాకో క్యాపిటల్ రబాట్ అండ్ కరెన్సీ అయితే ధరం అంటుంటారు ఓకేనా. రైట్, మొరాకో అనేది క్యాపిటల్ అనేది రబాట్ అండ్ కరెన్సీ అయితే ధరం, DIRHA అంటుంటారు, ధరం అంటుంటారు. మొరాకో క్యాపిటల్ రబాట్, కరెన్సీ ధరం. ఎస్, నెక్స్ట్ చూస్తే గైస్ మనకి ఇక్కడ పవర్ గ్రిడ్ ఆర్గనైజ్ ద COVID-19 వ్యాక్సినేషన్స్ క్యాంప్ ఇన్ ద బెంగళూరు. కానీ బెంగళూరులో COVID-19 టీకాల క్యాంపును ఏర్పాటు చేసిన పవర్ గ్రిడ్ సంస్థ ఏంటంటే ఎవరైతే పవర్ గ్రిడ్ సంస్థలో వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయీస్ అలా ఫ్యామిలీ మెంబర్స్ కి ఏంటంటే టీకాలని అంటే వ్యాక్సినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది గైస్. ఏది పవర్ గ్రిడ్ అనేది బెంగళూరులో COVID-19 టీకాల క్యాంపును ఏర్పాటు చేసిన పవర్ గ్రిడ్ సంస్థ అనేది బెంగళూరులో ఉన్నటువంటి COVID-19 టీకాల క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది. ఏది పవర్ గ్రిడ్ సంస్థ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వ్యాక్సినేషన్స్ ఇప్పించడం జరుగుతుంది. ఏది పవర్ గ్రిడ్ సంస్థ. శ్రీ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఛత్తీస్గఢ్ హైకోర్టు విత్ ద ఎఫెక్ట్ ఫ్రమ్ ద 1st June. ఛత్తీస్గఢ్ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అపాయింట్ కావడం జరిగింది గైస్. కానీ ఛత్తీస్గఢ్ యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే మనకు ఛత్తీస్గఢ్ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అపాయింట్ కావడం జరిగింది. ఏది ఛత్తీస్గఢ్ యొక్క సీఎం అయితే భూపేష్ బయగల్ అండ్ కరెన్సీ అయితే అనసూయ ఉల్కే గైస్. దీని యొక్క గవర్నర్ అనసూయ ఉల్కే అండ్ చీఫ్ మినిస్టర్ అయితే భూపేష్ బహగల్ చీఫ్ మినిస్టర్స్ అండ్ కరెన్సీ అయితే అనసూయ ఉల్కే దీని యొక్క కరెన్సీ గైస్, దీని యొక్క గవర్నర్ గైస్. ఓకే, రైట్, చీఫ్ మినిస్టర్స్ భూపేష్ బహగల్ అండ్ గవర్నర్ అయితే అనసూయ ఉల్కే ఈజ్ ద గవర్నర్ గైస్. ఓకే, రైట్. మనకు రీసెంట్ గా మీకు తెలిసి ఉంటది గైస్, మనకు ఛత్తీస్గఢ్ అనేది టెస్ట్ ఫ్రమ్ ద హోమ్ అనేది ఎగ్జామ్ ఫ్రమ్ ద హోమ్ అనేది మీకు తెలిసిందే గైస్. రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. జూన్ ఫస్ట్ నుంచి జూన్ 5 వరకు టెస్ట్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇంటికెళ్ళి ఎగ్జామ్ రాయడం, టెస్ట్ ఫ్రమ్ ద హోమ్ కానీ లేకుంటే ఎగ్జామ్ ఫ్రమ్ ద హోమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ టెస్ట్ ఫ్రమ్ హోమ్ అండ్ ఎగ్జామ్ ఫ్రమ్ హోమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏది ఛత్తీస్గఢ్ ఓకేనా. CBSE 12th బోర్డ్ ఎగ్జామ్స్ ఏదైతున్నదో 12th బోర్డు CBSEకి సంబంధించిన 12th బోర్డ్ ఎగ్జామ్స్ టెస్ట్ ఫర్ హోమ్ కానీ లేకుంటే ఎగ్జామ్ ఫ్రమ్ హోమ్ అనే CBSE బోర్డు పిల్లలు ఇంటి దగ్గర నుండి టెస్ట్ రాసే ఒక స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడంటే ఛత్తీస్గఢ్. ప్రస్తుత ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిరప్పిల్ రామకృష్ణ నాయర్ రామచంద్ర మీనన్ త్వరలో పదవీ విరమణ పొందనున్నారు. ఆయన ప్లేస్ లో ఎవరు వచ్చినంటే మనకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా రావడం జరిగింది. ఓకేనా, Which state has launched the Amrit Vahini app for the online booking for the hospital beds? హాస్పిటల్ పడకల ఆన్లైన్ బుకింగ్ కోసం అమృత వాహిని యాప్ ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఎవరైతే కోవిడ్ అనేది పాజిటివ్ వచ్చి వాళ్ళు ఏ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉన్నదని తెలుసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అమృత వాహిని అనే యాప్ ని ఏ రాష్ట్రము స్టార్ట్ చేయడం జరిగిందంటే రీసెంట్ గా మనకు జార్ఖండ్ రాష్ట్రం స్టార్ట్ చేయడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం
అమృత్ వాహిని అనే ఒక ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే అమృత్ వాహిని. అమృత్ వాహిని గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మోర్ దెన్ 21.80 crores వ్యాక్సిన్ డోసెస్ ప్రొవైడెడ్ టు ద స్టేట్స్ అండ్ యూటీస్. భారత ప్రభుత్వం రాష్ట్రాలకు దగ్గర 21.80 crores పైగా ఉచిత టీకాలను పంపిణీ చేయడం జరిగింది. ఓకేనా. రీసెంట్ గా మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ప్రకారం 21.80 crores వ్యాక్సిన్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వివిధ రాష్ట్రాలకి అండ్ కేంద్ర పాలిత ప్రాంతాలకి సప్లై చేయడం జరిగింది. ఇండియా అట్రాక్టెడ్ ద హైయెస్ట్ ఎవర్ టోటల్ ఎఫ్డిఐ ఫ్లోస్ $81.71 billion డ్యూరింగ్ ద 2021, 10% మోర్ దెన్ ద లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. 2020-21 రికార్డు స్థాయిలో $81.74 మిలియన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిన భారత్ గత ఏడాది కంటే 10% అధికం. గత ఏడాది కంటే 10% అధికం గైస్. ఓకేనా. రైట్. మనకు ఎఫ్డిఐ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎఫ్డిఐ అంటే ఏం లేదు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటుంటారు గైస్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటుంటారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు $81.72 billion రావడం జరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గత ఏడాది కంటే ఇది 10% అధికం. ఇంత కరోనా టైంలో కూడా మనకు వివిధ దేశాల నుంచి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు రావడం జరిగింది. 2020-21లో భారత ఎఫ్డిఐలో సింగపూర్ అనేది 28%తో అగ్రస్థానంలో ఉండగా అమెరికా 23%, మారిషస్ 9% తర్వాత స్థానంలో ఉంది. అంటే ఎక్కువ ఎఫ్డిఐలు మనకి ఇక్కడ నుంచి వచ్చినాయంటే సింగపూర్ నుంచి ఫస్ట్, తర్వాత అమెరికా నుంచి సెకండ్, తర్వాత మారిషస్ నుంచి మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేకుంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వివిధ దేశాల నుంచి రావడం జరిగింది. అమెరికా మనకు ఏ దేశం అంటే అగ్రస్థానంలో అంటే సింగపూర్, అండ్ సెకండ్ అయితే అమెరికా, అండ్ థర్డ్ అయితే మారిషస్ ఉన్నది గైస్. ఓకేనా. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఓకే. రైట్. ఇక్కడ చూసుకుంటే 2020-21లో వచ్చిన మొత్తం ఎఫ్డిఏలో కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో అత్యధికంగా 44% దక్కించుకోగా మౌలిక సదుపాయాల నిర్మాణ కార్యక్రమాలు 13%, సేవా రంగం 8% అందుకున్నాయి. ఓకేనా. మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ లో మనకు ఎంత వచ్చిందంటే 13%, అండ్ కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగం అయితే 44%, అండ్ 8% అనేది మనకు సర్వీస్ సెక్టార్ లో రావడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ అనేది సర్వీస్ సెక్టార్ లో రావడం జరిగింది. టోటల్ గా $81.72 billion అనేది రావడం జరిగింది. ఓకేనా. ఇన్ ఇండియా ద నేషనల్ యాంటీ టెర్రరిజం డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ May 21 కమెమోరేట్ ఆఫ్ ది డెత్ యానివర్సరీస్ ఆఫ్ ది ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని భారత మాజీ ప్రధాని మరణ వార్షికోత్సవం సందర్భంగా May 21 జాతీయ ఉగ్రవాద నిరోధక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే రీసెంట్ గా మనకు అంటే May 21 అనేది యాంటీ టెర్రరిజం డే సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఎవరి యొక్క డెత్ డే అని అడగండి. ఎవరి యొక్క డెత్ అంటే మనకు తెలిసిందే గైస్. మనకు రాజీవ్ గాంధీ యొక్క డెత్ డే May 21, 1991లో. 1991 May 21లో శ్రీ పెరంబదూరులో ఈయన హత్యకు గురి కావడం జరిగింది. ఆయన యొక్క డెత్ డేని మనము ఏం సెలబ్రేట్ చేసుకుంటాం అంటే యాంటీ టెర్రరిజం డే సెలబ్రేట్ చేసుకుంటాం. రాజీవ్ గాంధీ యొక్క డెత్ డే యాంటీ టెర్రరిజం డే. ఆయన యొక్క బర్త్డేని August 20. ఆయన యొక్క బర్త్డేని August 20 మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం అంటే August 20 రాజీవ్ గాంధీ సద్భావన దివస్. రాజీవ్ గాంధీ సద్భావన దివస్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ సద్భావన దివస్ August 20, అండ్ డెత్ డే అయితే May 21 గైస్. May 21 అనేది డెత్ డే యాంటీ టెర్రరిజం డే. బర్త్డే అయితే August 20 బర్త్డే రాజీవ్ గాంధీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది గైస్. రాజీవ్ గాంధీ బర్త్డే August 20, సద్భావన దివస్ గుర్తుపెట్టుకోండి. సద్భావన దివస్. ఎస్. మనకు MSN ల్యాబ్ లాంచెస్ ద యాంటీ బ్లాక్ ఫంగస్ డ్యూరింగ్ ద ప్యాసనోకో. ఇక్కడ చూడండి గైస్. రీసెంట్ గా పోసకోనజోల్ యాంటీ బ్లాక్ ఫంగస్ కి రీసెంట్ గా ఔషధాన్ని లాంచ్ చేయడం జరిగింది. MSN ల్యాబొరేటరీ పోసనకోనజోల్ ఔషధాన్ని పోసవన్ బ్రాండ్ పేరుతో మార్కెట్ లోకి తీసుకొని రావడం జరిగింది. COVID-19 చికిత్సలో వాడే ఫావిపిరవిర్ అండ్ ఒసెల్టామివిర్ అండ్ బారిసిటినిబ్ ఔషధాలను MNS ల్యాబ్ తయారు చేయడం జరుగుతుంది. రీసెంట్ గా బ్లాక్ ఫంగస్ డ్రగ్ అనేది పోసకోనజోల్ ఔషధాన్ని పోసవన్ బ్రాండ్ పేరుతో MSN ల్యాబ్, మనకు హైదరాబాద్ బేస్డ్ సంస్థ ఫార్మా కంపెనీ అనేది హైదరాబాద్ కు సంబంధించిన MSN ల్యాబ్ అంటే లాంచ్ చేయడం జరిగింది. బ్లాక్ ఫంగస్ డ్రగ్ అనేది
ఏది పోసాకోనజోల్ ఏ బ్రాండ్తోనే పోసవన్ బ్రాండ్తో రిలీజ్ చేయడం జరిగింది. ఇది హైదరాబాద్కు సంబంధించిన సంస్థ గైస్, హైదరాబాద్కు సంబంధించిన సంస్థ ఏది ఎంఎస్ఎన్ ల్యాబ్ అనేది. ఓకే రైట్. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఏఎఫ్ఐ మెడికల్ కమిషన్ చైర్మన్స్ డైడ్ విత్ ద కరోనా. కరోనాతో ఏఎఫ్ఐ మెడికల్ కమిషన్ చైర్మన్ అనేది కనుమూయడం జరిగింది. ఇప్పుడు భారత అథ్లెటిక్ సమాఖ్య మెడికల్ కమిషన్ చైర్మన్ అరుణ్ కుమార్ మెంటరేటా రీసెంట్ గా చనిపోవడం జరిగింది. మనకు ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ అయ్యే అథ్లెటిస్టులకి మెడికల్ ఆఫీసర్స్ గా ఈయననే అపాయింట్ కావడం జరిగింది. బట్ రీసెంట్ గా ఈయన కరోనాతో చనిపోవడం జరిగింది. ఎవరైతే మనకు ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న 2021 టోక్యో ఒలింపిక్స్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుందో వాళ్ళకి మెడికల్ ఆఫీసర్స్ కూడా ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే ఎవరు రీసెంట్ గా చనిపోయినటువంటి మెడికల్ ఆఫీసర్స్ చైర్మన్ చనిపోవడం జరిగింది. ఈయన అరుణ్ కుమార్ మొండిరిటా మెడికల్ ఆఫీసర్ కూడా అపాయింట్ అయ్యాడు. బట్ రీసెంట్ గా కరోనా వల్ల చనిపోవడం జరిగింది. కొత్త పర్సన్స్ మేబీ అపాయింట్ అవుతుంటారు ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ అయ్యే అథ్లెటిక్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రాయ్ ద ఇండియన్ నేవీ యాజ్ డిస్కమిషన్స్ ఆన్ ద May 21. ఓకే, రీసెంట్ గా దేన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది అని అడిగింది గైస్. ఐఎన్ఎస్ రాజ్పూత్, ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ రాజ్పూత్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్ గా మే 4 1980లో దీన్ని డిప్లాయ్ చేయడం జరిగింది. బట్ రీసెంట్ గా దీని యొక్క జీవితకాలం అయిపోవడం వల్ల దీన్ని డీకమిషన్ చేయడం జరిగింది. దీన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది May 21. ఇది ఎక్కడంటే దీనికి సెండ్ ఆఫ్ ఫేర్వెల్ పార్టీ కూడా మనకు విశాఖ పోర్టులో ఫేర్వెల్ పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. దేనికి ఐఎన్ఎస్ రాజ్పూత్ ఇండియన్ నేవల్ షిప్. ఇది రష్యా నుంచి మనం తీసుకోవడం జరిగింది. May 4, 1980లో ఇండియన్ నేవీలో దీన్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఎస్, ఫార్మర్ యూనియన్ మినిస్టర్స్ అండ్ ఫార్మర్ లీడర్స్ బాబా గౌడ పాటిల్ ఫ్రమ్ ద కర్ణాటక యాస్ పాస్డ్ అవే. కేంద్ర మాజీ మంత్రి కర్ణాటక చెందిన రైతు నేత బాబా గౌడ పాటిల్ కన్నుమూసిండు. ఈయన కూడా దేని వల్ల అంటే కోవిడ్-19 వల్లనే చనిపోవడం జరిగింది. కోవిడ్-19 వల్ల చనిపోయాడు. 1998లో బెలగావి నుంచి ఎంపీగా గెలిచి వాజ్పేయి సర్కార్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా వర్క్ చేయడం జరిగింది. ఎవరంటే బాబా గౌడ పాటిల్ అనేది 78 కర్ణాటక చెందిన రైతు నేత. కోవిడ్-19 వల్ల చనిపోవడం జరిగింది. ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా వర్క్ చేయడం జరిగింది. క్రికెట్ కు వీడుకోలు పలికిన ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ ఆటగాడు బాయిడ్ రాన్కిన్ మనకు ఇంగ్లాండ్ ఆడిండు అండ్ ఐర్లాండ్ రెండు దేశాలకు ఆడడం జరిగిండు. ఐర్లాండ్ దేశం నుంచి 2007 నుంచి 2013 వరకు ఆడిండు. ఇంగ్లాండ్ తరపున అయితే 2013 నుంచి 2015 వరకు ఇంగ్లాండ్ తరపున, అంటే రెండు దేశాల నుంచి క్రికెట్ ఆడిన ఆటగాడు అని చెప్పచ్చు. ఒక హిస్టరీ అని చెప్పట్టు ఇది కూడా. ఓకేనా, క్రికెట్ కు వేడుకలు పడిగిన ఇంగ్లాండ్ ఐర్లాండ్ ఆటగాడు బాయిడ్ రాన్కన్. ఐర్లాండ్కి అయితే 2007 నుంచి 2013, ఇంగ్లాండ్కి అయితే 2013 నుంచి 2015 వరకు ఆడడం జరిగింది. రైట్, ఓవరాల్ గా ఇంగ్లాండ్ ఐర్లాండ్ కలిపి ఈయన 3 టెస్టులు, 43 పరుగులు, 8 వికెట్లు, 75 వన్డేలు, 100 పరుగులు, 106 వికెట్లు, 50 T20 మ్యాచ్లో 64 పరుగులు, 55 వికెట్లు తీసుకోవడం జరిగింది. అది తీసుకున్నాడు గైస్. ఎవరంటే మనకు బాయిడ్ రాయ్కన్. 2 దేశాల నుంచి ఆడడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్, 2 దేశాల నుంచి ఆడడం జరిగింది. ఓకే రైట్. 14443 టోల్ ఫ్రీ హెల్ప్ నెంబర్. ఓకేనా, 14443 అనే టోల్ ఫ్రీ నెంబర్ చూడండి, మంచి సూపర్ ఉంది గైస్. ఆయుష్ డిపార్ట్మెంట్ రీసెంట్ గా ఆయుష్ డిపార్ట్మెంట్ అనేది దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే కరోనా పాజిటివ్ వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వడానికి, హెల్ప్ చేయడానికి, సరైన విధంగా సలహాలు సూచనలు చేయడానికి ఆయుష్ డిపార్ట్మెంట్ దీన్ని స్టార్ట్ చేసింది. 14443. ఓకేనా, 143. ఇక్కడ జస్ట్ 4 పక్కన పెడితే 143 సూపర్ గుర్తుంటుంది నంబర్ అనేది. ఓకేనా రైట్. ఆయుష్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది. ఆయుష్ లోని ఆయుర్వేద, హోమియోపతి, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ ఇతర విభాగాల నిపుణులు హిందీ మరి ఇంగ్లీష్ భాషల్లో సలహారిస్తారని, అనారోగ్య సమస్యలకు చికిత్స మార్గాలను సూచిస్తారని ఆయుష్ డిపార్ట్మెంట్ తెలపడం జరిగింది. రీసెంట్ గా ఆయుష్ డిపార్ట్మెంట్ తెలపడం జరిగింది. ఓకేనా, ఇంగ్లీష్ అండ్ హిందీ భాషల్లో కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అన్వి భూటాని ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆక్స్ఫర్డ్ యూనియన్ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ గా ఎన్నికైన అన్వి భూటాన్. ఓకేనా, ఇండియన్ ఆర్జిన్ పర్సన్ ఈమె ఆక్స్ఫర్డ్ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది. అధ్యక్షురాలుగా ఉన్నటువంటి భారత సంతతి విద్యార్థిని రష్మి సామంత్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో మనకు ఈమె ప్రెసిడెంట్ గా
ఎన్నిక కావడం జరిగింది. అన్వి బొటాని ఇండియన్ పర్సన్స్. 2021-22 విద్యా సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలుగా భారత సంఘకి చెందిన దేవిక ఎన్నిక కావడం జరిగింది. ఓకేనా, రైట్. ఎల్లో వైరస్. ఎల్లో వైరస్ అనేది మనకు బ్లాక్ ఫంగస్ అండ్ వైట్ ఫంగస్ అనేది మీకు తెలిసిందే గైస్. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ తో పాటు ఇప్పుడు ఎల్లో ఫంగస్ అనేది రావడం జరిగింది. ఎల్లో వైరస్ కానీ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అయితే ఎలా ఉందో ఈ రెండింటికంటే ఎక్కువ డేంజర్ అయింది. ఒక ఎల్లో ఫంగస్ అనేది రీసెంట్ గా ఉత్తరప్రదేశ్లోని మోర్దాబాద్ ఒక పేషెంట్ కి గుర్తించడం జరిగింది. ఇది బ్లాక్ ఫంగస్ అండ్ వైట్ ఫంగస్ తో పోసుకుంటే చాలా చాలా డేంజర్. ఇది ఎల్లో ఫంగస్ ఈజ్ వర్స్ దెన్ ద వైట్ అండ్ బ్లాక్ ఫంగస్ గైస్. ఓకేనా, దీని యొక్క లక్షణాలు బరువు తగ్గడం, నీరసం, ఆకలి మందగించడం, పూర్తిగా ఆకలి లేకపోవడం, చీము కారే లక్షణం కూడా ఉంటుందని వైద్యులు చెప్పడం జరిగింది. బ్లాక్ అండ్ వైట్ ఫంగస్ కంటే వెరీ వెరీ డేంజరస్ ఎల్ఎస్ ఫంగస్ రీసెంట్ గా ఎక్కడ కనుక్కోవడం జరిగింది, ఉత్తరప్రదేశ్ లో కనుక్కోవడం జరిగింది. ఓకేనా, రైట్. మనకు ఎస్బీఐ క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్ మనకు అవైలబుల్ ఉంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 6999 ఉంది. క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే 5389 రూపాయల డిస్కౌంట్ తో 1609కి రావడం జరుగుతుంది. ఎస్బీఐ క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది దీని కొరకు adda24/com వెబ్సైట్ విజిట్ కండి. విజిట్ అయ్యి క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే మీకు డిస్కౌంట్ అనేది 77% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది గైస్. ఓకేనా, అండ్ ఏపీటీఎస్ మెగా ప్యాక్ కూడా మనకు అవైలబుల్ ఉంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 11,799 ఉంది. మరి క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే 9,085 రూపాయల డిస్కౌంట్ తోని 2,713 రూపాయలకు రావడం జరుగుతుంది. ఏపీటీఎస్ మెగా ప్యాక్ దీని కొరకు adda24/com వెబ్సైట్ వెళ్ళి మీరు ఇక్కడ సర్చ్ బాక్స్ ఉంటుంది గైస్. ఈ ఏపీటీఎస్ మెగా ప్యాక్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు adda24/7 లో ఇప్పుడు స్టార్ట్ అయ్యే బ్యాచ్లు అండ్ నెక్స్ట్ స్టార్ట్ అయ్యే బ్యాచ్లు అన్ని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. ప్రతి బ్యాచ్ మీరు పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఏపీటీఎస్ మెగా ప్యాక్ పర్చేజ్ చేసుకుంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయే బ్యాచ్లు అండ్ నెక్స్ట్ స్టార్ట్ అయ్యే బ్యాచ్లు కూడా దీంతోనే ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రజెంట్ ప్రైస్ 11,799 ఉంది. మీకు డిస్కౌంట్ రూపంలో 2,713 రూపాయలకు రావడం జరుగుతుంది. 2,713కి రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇది మనము ఈరోజు కొన్ని ఫ్యూ పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్ కేస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా.